వేదిక మీదకి ఆహ్వానిస్తాను. మరి వారందరూ కూడా వస్తున్నప్పుడు మనందరం కూడా చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచుదాం. ఈరోజు ఈ సభకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ద మెయిన్ స్పీకర్గా మనం జోసెఫ్ గారిని వేసుకున్నాం. జోసెఫ్ గారిని వేసుకున్నాం. ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఎందుకంటే మా ఊరు కూడా 2-3 సార్లు తీసుకొచ్చాం. నేనే చాలా చోట్లకి ఆయన్ని వాక్యం చెప్పడానికి కూడా పంపించాను. ఆయన చాలా ఇటుగా ఉంటారు. మీరందరూ చూస్తారు ఇప్పుడు మరి కొద్దిసేపట్లో. ఎవరైనా వస్తే వాక్యం చెప్పడానికి బల్లేస్తాం. ఆయన వస్తే బల్ల తీసేయాలి. అది స్పెషల్ అనమాట. ఓకేనా? సో ఆయన త్వరలో మరి కొద్దిసేపట్లో రాబోతున్నారు. దానికంటే ముందుగా పేపర్లో ప్రకటించినట్లుగా మరి వరకుమారయ్య గారు చాలా మంచి విద్యావంతులు, బహుభాష కోవిదులు, చాలా మంచిగా వాక్యం చెప్పగలిగిన మంచి ప్రబోధకులు. మరి వారిని మరి మొదటిగా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. దయచేసి దైవజనులు మరి వేదికకు వస్తారు. మనం పెడతాము. చాలా మంచి పుస్తకాలు అవి రచిస్తారైనా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. సమయాన్ని బట్టి నేను తెలియజేస్తాను. తర్వాత పేపర్లో ప్రకటించినట్లు మరొక ఫోటో, మరొక వ్యక్తి మరి బ్రదర్ పాల్ రమేష్ గారు పోర్టుగల్లో చాలా మంచి హాస్టల్ ఒకటి ఎలిజబెత్ చిల్డ్రన్స్ హోమ్, ఎంతో మంది అనాథలను పోషిస్తూ మరి మన ఆగిరిపల్లి మండలంలోనే ఒక మంచి అవార్డు గ్రహీతగా పేరు తెచ్చుకున్నటువంటి దైవజనులు మరి వారు కూడా మన మధ్యలో రావడం మరి చాలా సంతోషం. వారిని కూడా మరి ఆహ్వానిస్తున్నాం. వారిని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే మేము మరి విజయవాడ, గన్నవరం ఈ పరిసర ప్రాంతాల్లో ఒక మంచి ఫెలోషిప్ ఉంది మాకు. పాస్టర్స్ ఫెలోషిప్ లో భాగంగా ఒక 4 దైవజనులు మరి అక్కడి నుంచి రావడం చాలా సంతోషం. వాళ్ళే ఈరోజు మరి ఆరాధన నడిపిస్తారు. అందులో మరి మొదటిగా పీటర్ పాలయ్య గారు, ఈ తర్వాత యేసుదాస్ అయ్య గారు వచ్చేసేయండి వేదిక మీదకి వచ్చేసింది. మరి ఆర్వైకి స్థాపించినటువంటి స్థాపకులు మరి వాళ్ళు, వారితో పాటు మరి బాల డానియల్ అయ్య గారు, తర్వాత ఐజక్ గారు, ప్రస్తుతం మా ఆర్వైకి ప్రెసిడెంట్ గారు. మరి వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాం. అదే కూర్చోండి. హల్లెలూయా. ఆ తర్వాత మాకు చాలా మంచి స్నేహితులు, మిత్రులు యేసుపాదం అయ్య గారు, అలాగే చిన్నారావు గారు యేసుపాదం అయ్య గారు మరి స్టేజ్ మీదకి ఓకే. ఆ తర్వాత క్యాఫ్ కూడా మా మధ్యలో ఉన్నారు. అయ్యా పైన ఇంకా స్టేజ్ ఆగుతండి. ఆగుదంటే కొన్నిసార్లు రాజకీయ వేదికలే కూలిపోతుంటే భయం వేస్తుంది. అందుకే ఈ కూలకపోతే ఇంకొక 4 చైర్స్ వేస్తే మిగతా దైవజనులు కూడా పైన కూర్చోబెట్టడం కొంచెం నిండుగా ఉంటుంది సభ. చాలా బాగుంది. మీరు అందరూ రావటం, వేదిక మీదకి దైవజనులు అందరూ రావటం చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒక 4 చైర్స్ పైన పెట్టించండి. ఉంటుందా? కేఫా గారు కూడా సరే దైవజనులు అదే పర్లేదు. వీళ్ళందరికీ ప్రతి దైవజనులు కూడా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నేను చాలా మంచిగా రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే కొద్ది మందిని పరలోక రాజ్య పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఈ భూమి మీద దేవుడు దైవజనులకు అప్పగిస్తారు. కాబట్టి చిన్న మందినైనా పెద్ద మందినైనా ప్రభు దగ్గర నడిపించే వాళ్ళందరూ అంటే నాకు చాలా చాలా మక్కువ, గౌరవం. కాబట్టి వీళ్ళందరూ వేదిక మీద ఎంత బాగుందో చూడండి. నిజంగా బాగుందా? ఒక్కసారి చప్పట్లు కొడితే ఇంకా చాలా బాగుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒకే ఒక పాట ఇస్తున్నాం. ఒకే ఒక పాట అయిన తర్వాత వరకుమారయ్య గారు కొద్దిసేపు దేవుని మాటలు మరి చెప్తారు. తర్వాత మెయిన్ స్పీకర్ కూడా పిలిచేద్దాం. ఎందుకంటే ఎక్కువగా మీకు విసుగు తెప్పించకూడదు. సభ చాలా ఒక్కరోజు సభ కాబట్టి
చాలా కష్టపడి మంచిగా అరేంజ్ చేశారు. తర్వాత ఒక లైట్ కూడా తెమ్మని చెప్పాను తమ్ముడిని. ఎందుకంటే ఇక్కడ కొంచెం లైవ్ ఇవ్వడానికి అది లైటింగ్ సరిపోలేదు. వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు బ్రింగ్ వన్ మోర్ లైట్ టు ఫిక్స్ దట్. ఓకేనా? కొంచెం చూడండి, ఒక లైట్ దీనికి కడితే మాకు కొంచెం బాగుంటుంది ఫేసెస్. ఓకేనా? చాలా బాగుంటుంది. ఎందుకంటే కార్యక్రమం లైవ్ కూడా వెళ్తుంది. కొంతమంది ఒకవేళ దూరం నుంచి ఇక్కడికి రాలేకపోయినా ఈ ప్రపంచంలో ఎక్కడున్నా లైవ్ చూడొచ్చు అనమాట. సో మీరు లైవ్ మీ ఫోన్లో చెక్ చేయాలనుకుంటే రెవరెండ్ పాల్రాజ్ పెందుర్తి అనే యూట్యూబ్ ఛానల్లో మీకు లైవ్ కూడా ఇస్తున్నాం. అది మీరు ఎవరికైనా షేర్ చేయించుకోండి. ఓకేనా? అంటే ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి త్వరగా రావడానికి వీలుగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత దైవజనులు కూడా చాలామంది వచ్చారు. మరి వీళ్ళ పాటలు పాడగలిగిన వాళ్ళు ఉన్నారు, గ్రీటింగ్ చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు, వాక్యం చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. సో అందరికీ మనం ఏమీ చేయలేకపోతున్నాం. సరే, ఏమనుకోకండి. సో సౌండ్ సిస్టమ్ చాలా చక్కగా ఉంది. ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా చాలా మంచిగా మరి ప్లే చేస్తున్నారు. మేము లైట్ అడిగాం, ఎట్టకెళ్ళక లైట్ పెట్టారు. థ్యాంక్ యూ బాబు. ఇప్పుడు నవ్వచ్చు నువ్వు హ్యాపీగా. థ్యాంక్ యూ. బాగుంది. ఇప్పుడు బాగుందా? సరిపోయిందా లైటింగ్? ఓకే, థ్యాంక్ యూ. నేను కనపడాలి అది. ఈ సమయంలో దైవజనులు అందరూ ఆరాధనలో ఇన్వాల్వ్ అవుతారు. అందరూ కలిసి ఆరాధన చేస్తారు. ఆ తర్వాత దైవజనులు వస్తే వారికి సమయం ఇచ్చేద్దాం. చాలా సమయం అవుతుంది కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా, సో ఐఎమ్ ఇన్వైటింగ్ ఆల్ ది పాస్టర్స్, దోస్ హు ఆర్ హియర్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ఇన్వాల్వ్ ఇన్ ది వర్షిప్. ఓకే? అందరూ ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క నామాన్ని మహింపరచండి. సో మా బిగ్ బాస్ అనమాట ఈయన, ఇంకా చెప్తున్నాం యేసుదాస్ గారు. కాబట్టి ఆరాధనలో నడిపిస్తారు కొద్ది నిమిషాలు. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కూడి వచ్చిన దైవజనులకు వేదిక మీద అందరికి ప్రత్యేకమైన వందనాలు. ఈ రాత్రి అద్భుతమైన రాత్రి, మంచి వర్తమానమును మరి మనమందరం కూడా మన జీవితాలు, మన బ్రతుకులు బాగుపడాలంటే, సంతోషంగా ఉండాలంటే యేసయ్యతోనే మనం గడపాలి ఈ రాత్రి. కాబట్టి చక్కటి అర్థం మరి ఆరాధన పాట పాడు, నీతో నా జీవితం సంతోషమే అని యొక్క పాట పాడుకొని అందరం దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాం ఈ రాత్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి నిలాలండి. దయచేసి అందరు లేచి నిల్చోండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తాకే సమయం, మీ హృదయపు వాకిలి దగ్గర నిలిచే సమయం. ఇదిగో తలుపు ఎదురు నిలుచుండి తట్టుచున్నాను. హల్లెలూయా. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతనితోనూ అతను నాతో కూడా కలిసి భోజనం చేస్తానని చెప్పిన నా దేవుడు సంచరించబోతున్న సమయం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని మీ హృదయపు వాకిడి దగ్గర తడుతున్న స్వరాన్ని వినగలిగి మీ హృదయాన్ని తెరవగలిగితే ఈ రాత్రి నా దేవుడు మిమ్మల్ని తాకనయ్యున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు చేస్తున్న స్తుతుల మీద ఆశీర్వైన గొప్ప దేవుడు ఈ రాత్రి ఈ బోరవంచ గ్రామంలో నిలిచిన మీ మీద తాకనయ్యున్న దేవుడు. చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. సంతోషం లేక, సమాధానం లేక, నెమ్మది లేక ఎందరో జీవితాలు అగోచరంగా మార్చబడ్డాయి. ధనములో సంతోషం లేదు, గ్లోరీ గ్లోరీ స్తోత్రం. పదవిలో సంతోషం లేదు, స్తోత్రం. హల్లెలూయా. సౌందర్యంలో సంతోషం లేదు. కానీ ఈ రాత్రి సంతోషం కావాలంటే ఆయనతో నీ జీవితం ప్రారంభించు. ఆయనతో జీవితం, మన జీవితం సంతోషం. ఆయనతో మన జీవితం సంతోషం. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని మనసారా నోరారా ఆయన కనపడతాం. ఈరోజు నీకు సంతోషం కావాలా? లోకంలో సంతోషం లేదు, తనలో సంతోషం లేదు. ఆయనతో నీ జీవితం ప్రారంభించు, సంతోషం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్వాతి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా
యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. అందరూ చప్పట్లు కలిసి స్తుతిద్దాం. ఆయనతో జీవితం దేవుడు అద్భుతాలు జరగబోతున్నాడు. ఆయనతో సహవాసం మనకు సంతోషం అలాగనే క్షేమం కలుగుతుందని యోబు గ్రంథములో రాయబడిన మాట. ఈ రాత్రి క్షేమము కావాలన్నా, సంతోషం మన హృదయంలో పొంగి పొరలాలన్నా, సంతోష ప్రవాహము చేత మన కుటుంబాలు కట్టబడాలన్నా ఆయనతో సహవాసం ప్రారంభిద్దాం. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. ఆమేన్. గ్లోరీ, స్తోత్రం. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వనుల గల మార్గములో నడిపిన దేవుడు, విడవక స్నేహించిన వాడు. సంతోషమందును శ్రమలందును ఆయన మనకు స్తోత్రం. ఆధారము. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా స్తోత్రం. నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. స్తోత్రం. గ్లోరీ. సంతోషమందైనా శ్రమలందైనా మన ఆరాధనకు యోగ్యుడు,
స్తుతులకు పాత్రుడు. గోరి స్తోత్రం స్తుతి. ఈ రాత్రి స్తుతి మన స్థితిని మార్చుతుంది. స్తుతిలో విజయం, స్తుతిలో విడుదల, స్తుతే మనకు ఆధారం. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. మందయుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా స్తోత్రం, హల్లెలూయా. నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, 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 ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, ఆయనతో సావాసం, సంతోషం, సమాధానం. యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. స్తోత్రం. యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించబడాలి. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడు ఆయన. ఆరాధిద్దాం, ఆరాధిద్దాం, పరవశిద్దాం, పరవశిద్దాం, పరవళ్ళ తొక్కుదాం. యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నా మహిమ కలుగును గాక. స్తోత్రం. అలాగే నిలబడి అందరూ రెండు చేతులు పైకెత్తండి. ఒక్కసారి అందరూ 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 బాబా ఈ మైక్ తగ్గింది. హలో హలో స్తోత్రం. హలో హల్లెలూయా. అందరూ 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 ప్రతి వారు కూడా. ఈ మైక్ తగ్గింది. ఆమేన్, ఆమేన్. అందరూ రెండు చేతులు పైకెత్తలాగా ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. హల్లెలూయా. కళ్ళు మూసుకోవాలి, అందరూ కళ్ళు మూసుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి దేవుని యొక్క మహిమతో ఈ ఆవరణము ఆవరింపబడునుగాక. దేవుని మహిమ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇన్ని వందల మంది యేసయ్యను ఆరాధన చేస్తుంటే, ఈ వేదిక మీద దేవుణ్ణి కొనియాడుతుంటే, ప్రియులారా దేవుడు మహిమ పరచబడునుగాక. గట్టిగా చపలగొట్టు ప్రభు యొక్క నామమును మహిమ పరచుదాం. హల్లెలూయా గట్టిగా చెప్పాలి మీరందరూ. హల్లెలూయా, 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 హల్లెలూయా.
దైవజనులు బాల డానియలయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశం పట్టజాలన మా గొప్ప దేవ, నీ ఘనమైన నామాన్ని కీర్తించుకోవటానికి, స్తుతించుకోవటానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఏ బోరవంచ గ్రామాన్ని మీరు ప్రేమించారు. ఆనాడు మా ప్రభు ఎరికో పట్టణంలో నీ కుమారుడు మా ప్రభు జక్కి కొరకు వెళ్ళిన దేవా, ఈనాడు మా అందరికంటే ముందుగా ఈ బోరవంచ గ్రామాన్ని ప్రేమించి వచ్చారు. మీరేమో ప్రభువా ఇక్కడ మీ సన్నిధి ఉంచారు, మీ అగ్ని ఉంచారు, నీ వెలుగు ఉంచారు, నీ ప్రసన్నత ఉంచారు, నీ ప్రభావం ఉంచారు. ఇప్పటి వరకు కూడా మీరే మీ ఆత్మ ద్వారా జరిగించిన దేవా, ఇక ముందు కూడా మీరే తోడుగుండి, మీరే మీ కనుదృష్టి ఇక్కడ ఉంచండి, మీ చెవుల్ని ఉంచండి. ఈ స్థలమంతా కూడా మా ప్రభువా నీ మహిమతో ప్రతి ఒక్కరు దర్శించండి. వచ్చిన బిడ్డలు కూడా మేలు పొందుకొని క్షేమాన్ని పొందుకొని తిరిగి వెళ్ళటానికి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. అందరూ కొంచెం ఈ సమయంలో మన మధ్యకి మరి ఈ గ్రామ పౌరులు అంటాం కొంచెం వచ్చారు. వారిని కూడా ఒకసారి ఇష్టం మరి నాయకులు కార్యక్రమాలు వారి యొక్క సహాయ సహకారాలు కూడా చాలా సంతోషం. వారు చాలా తగ్గించుకొని అయ్యా అంటే చూస్తే నాకు పాస్టర్ అలా కనపడుతున్నారు. ఉదయరాజు గారు ఒక్క నిమిషం సంతోషం. మరి సర్పంచ్ గారు సభలో పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషం. ఇది గ్రామానికి దేవునికి స్తోత్రం. మనుషులు మారాలని, సమాజం మారాలని ఆలోచించాలని ఈ భూమి మీద భగవంతుడికి ప్రార్థన చేసే ఏకైక వ్యక్తి క్రైస్తవుడు. So Christian is not a harm to anybody. ఎవరికి హాని చేసి క్రైస్తవుడు అందరి క్షేమాన్ని కోరేవాడు. గట్టిగా చెప్పండి. ఈ సమయాన్ని చేయటం లేదు. మనం ఎప్పుడా అనేటువంటి దైవజనులు చేశారు. మరి బాలయ్య గారు దావీదు గారు కలిసి దైవజనులు తీసుకొస్తారు. మనందరం కూడా ఉండగా ప్రేమపూర్వకంగా జోషప్ గారు మీరు చాలా చేపలు ఎప్పుడు చూడాలని ఒక ఆవిడైతే ఇంకా తీసుకొచ్చేసాం మీకోసమే. దావీదు గారు బాలయ్య గారు తీసుకురావాలి. మధ్యలోకి వస్తున్నారు. వాట్ ఎ గ్రేట్ ప్రెజెన్స్. చూడండి ఎంతగా ఎంత ఘనత దేవుని యొక్క సన్నిధిలో జోషప్ గారికి మరి బోరువంచ గ్రామస్తులు ఎంత ఘనత ఇస్తున్నారు. మంచి అలాగే చప్పలు కొడుతూ అని ఒక్క నిమిషం కూర్చోండి. ఒక్క నిమిషం కూర్చోండి. ఓకే థ్యాంక్ యూ. మరి దైవజనులు తీసుకురావాలంటే ఖర్చుతో కూడుకున్న పనులుగా
కదా ఎక్కడి నుంచో తీసుకురావాలి, వారికి మంచి మంచి పంపించాలి. తర్వాత దైవ గొప్ప మనం కనీసం ఛార్జీలని ఇలాంటి దైవ కార్యాలు జరగాలంటే దేవుని యొక్క పిల్లలైనటువంటి ఇలాంటి మనందరూ కూడా సహాయ కాబట్టి ఒక్కరోజు సభలో దైవజనులు ఇచ్చే ముందు మరి కానుకలు పడుతున్నాం చేసి మీరు అందరూ మీ ప్రేమపూర్వకమైనటువంటి ఈ లోపల ఆ గుండె నిండా యేసు గురించి చాలా విషయాలు చెప్పాలి. ఎందుకంటే నాతో వర్ణించి ప్రతి మీటింగ్ నాతో వస్తాయి. రాత్రి 1 గంట 2 గంట ఒకసారి 3 తెల్లవారు 4 గంటలు సందర్భాలు ఉన్నాయి. చాలా చోట కూడా ఈ పాట గురించి సాక్షి చెప్పి పాట పాడుతున్నాడు. అయితే ఇప్పుడు స్పెషల్ గెస్ట్ గా ఉన్నారు కాబట్టి పాట మాత్రమే కనపడతాను. కాబట్టి ఈ లోపల పాట వరకు పాడుతున్నాను. దేవుని చిత్తమైతే పాట వెనకాల ఉన్నటువంటి భారభరితమైనటువంటి వేదన సాక్ష్యాన్ని తర్వాత కాలంలో మనం తెలుసుకున్నాం. ఓకేనా? ఈ పాట పాడుతుండగా మరి మీకు తోచిన కానుకలని సమర్పించాలని కోరుతున్నాను. చార్లెస్ పి జాకబ్ గారు అనుకుంటారు ఈ పాట, కానీ కాదు. ఆ తర్వాత బ్లెస్సీ వెస్లీ గారి గుండె ఒకటి వస్తుంది. చాలా గుండెలు ఉన్నాయి, కానీ తర్వాత దేవుడు మాకు ఇలా రికార్డ్ చేయడానికి సహాయం చేశాడు. దీని అంతటికి మించి ఒకే ఒక్క సాక్ష్యం, ఒకే ఒక్క మాట నన్ను చాలా ధైర్యపరుస్తుంది. తిరుపతి పక్కన పీలేరు అనే ఊర్లో కార్తీక్ అనేటువంటి ఒక బ్యాంక్ మేనేజర్ గారు భార్య విడాకులు ఇచ్చేసిందని చనిపోవాలనుకున్నాడు. రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి రైలు వస్తే గుద్దేస్తే చచ్చిపోవాలనుకున్నాడు. నా శవం కూడా ఎవరికి దొరకకూడదు అనుకున్నాడు. ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉందన్నారు. ఈ లోపల కారులో కూర్చొని యూట్యూబ్ ఆన్ చేస్తే దేవుని యొక్క ప్రణాళిక, అసలు అతని గురించే ఈ పాట 25 ఏళ్ల తర్వాత నేను రికార్డ్ చేశానో ఏంటో తెలియదు. దైవ చిత్తం. ఈ పాట స్టార్ట్ అయిన తర్వాత అతను గుండె చాలా నెమ్మదించింది. ఆ పాట అంతా విన్న తర్వాత అతను ఒకే డిసిషన్ తీసుకున్నాడు. గాలి కూడా శాపమైపోయిన, ఊపిరంతా శాపమైపోయిన, గాలి గేలి చేసిన, భార్య బిడ్డలు ఈ లోకమే వదిలేసిన, గుండెలో మాత్రం యేసుని పెట్టుకున్న, యేసు కోసమే జీవిస్తానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒక పాట బతికించింది ఒక అతను అంటే ఎంతకు మించిన మరి గొప్ప సక్సెస్ లేదు నాకు. దేవుడిచ్చిన పాటది. కాబట్టి మీరు అందరూ ఆదరించారు. చాలా యూట్యూబ్లో చూసి ఆ పాటను మీరు ఒరిజినల్గా విని నేర్చుకోవాలని కోరుతున్నాం. ఈ లోపల ఈ కానుకల నిమిత్తం, వినబోతున్న వాక్య నిమిత్తం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన చేసే లోపల ఈ టేబుల్ ఇక్కడ తీసేయాలి, ఇదంతా ఖాళీ చేసేయాలి. వెంటనే మన దైవజనులకు సమయిస్తాం. జరుగుతాం. ఓకే. ఈ టేబుల్ కొద్దిగా అటు చివరికి జరిగితే సరిపోతుంది, తీయక్కర్లేదు. ఎవరైనా ఇద్దరు వచ్చి కొంచెం అటు జరపండి. ఈ లోపల క్యాఫా గారు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. కొంచెం అటు జరపండి చాలు, ఎందుకంటే అప్పుడప్పుడు అయ్యగారు అలా పట్టుకోవడానికి అది బాగుంటుంది. ప్రార్థన చేసుకున్నాం. అందుకో తల ఉంచుదాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి నాయన, ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క బోర్వంచ గ్రామాన్ని ప్రేమించి నీ సన్నిధిలో నాయన ఈ రీతిగా నాయన అభిషక్తులైనటువంటి దైవజనుల మధ్యలో నుంచి ఈ యొక్క సువార్తను అందించడానికి మీరు కృప చూపించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క భారభరితమైనటువంటి ఈ యొక్క పరిచర్లో ప్రభా, నీ బిడ్డలి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నాయన కానుకని మీరు దీవించండి. వారి యొక్క హస్తాలను మీరు బలపరచండి. నీ నామానికి మహిమకరంగా నాయన ఈ కానుకలన్నిటిని కూడా దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ సందులో నాయన నీ కృపను బట్టి మా మధ్యలో నాయన నీ సేవకులు నాయన మీరు ఈ యొక్క సమయంలో నాయన జోసెఫ్ అయ్య గారిని మీరు వాడుకోబోతున్నారు. నీకు వందనాలు. నీ కృపను తోడుగా ఉంచి ఈ ప్రాంగణంలో నీ కృప ఉంచి నీ ఆత్మ కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.